ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు తమ గాన, నృత్య, సంగీత వాయిద్యాల ద్వారా శ్రీవారికి నీరాజనంగా సమర్పిస్తూ తరిస్తున్నారు. అంతేకాకుండా నామ సంకీర్తనం, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, మణిపురి, కథక్, మోహిని అట్టం, కథకళి నృత్యాలతో, అలాగే వాద్య సంగీతాలైన వయలిన్, వీణ, వేణువు, నాదస్వరం, మృదంగం, ఘటం, డోలు, తబలా, సంతూర్, సితార్ వంటి వాయిద్యాలతో శ్రీనివాసునికి సమర్పించే నీరాజనమే నాద నీరాజనం. ఈనాటి నాద నీరాజనం కార్యక్రమంలో ఏలూరు వాస్తవ్యులు కళారత్న కెవి సత్యనారాయణ గారి బృందంచే కాల అర్చన ఆద్యంతం వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉగాది మహాపర్వదినాన విచ్చేసిన భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కూచిపూడి నాట్యం మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఎన్నో లక్షల మంది ఈ నాట్యాన్ని నేర్చుకొని ఆ దేశాలలో ప్రదర్శిస్తూ మన యొక్క రాష్ట్రము, దేశం యొక్క గొప్పతనాన్ని, మన నాట్య విశిష్టతని ఎంతోమంది కళాకారులు తెలియజేస్తున్నందుకు మనమంతా ఎంతో గర్వించాలి. భగవంతునికి సేవలో ఎన్ని సేవలున్నా దాంట్లో స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి సేవ నాట్య సేవ. ఈ రోజున ఈ నాద నీరాజనంలో ఆ స్వామివారికి నృత్య నీరాజనం అందించడానికి ఈ రోజున మా బృందం స్వామి చెంతన, మీ చెంతన కూడా కాలార్చన అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఉగాదికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీ ముందు ప్రదర్శించబోతున్నాము. మరి మన చిన్నారులు ఈ శాస్త్రీయ కూచిపూడి నాట్యాన్ని నేర్చుకోవటం అంటే ఎంతో కష్టపడి నేర్చుకొని వారి చదువుతో పాటు కూడా ఈ నాట్యాన్ని కూడా ఒక తపస్సులాగా తీసుకొని ఎంతో నిష్ఠతోటి, భక్తితోటి ఈ నాట్యాన్ని, కూచిపూడిని నేర్చుకొని వాళ్ళు ఎంతో అభివృద్ధి చేయడానికి, ప్రచారం చేయడానికి కృషి చేస్తున్నటువంటి వారందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మన యొక్క ఈ గొప్పదైనటువంటి కూచిపూడి నాట్యకళని మనం నిలబెట్టుకొని మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడానికి అందరూ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇప్పుడు మీ సమక్షంలో కాలార్చన కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించబోతున్నాము. రచన డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారు, నృత్య దర్శకత్వం కళారత్న డాక్టర్ కెవి సత్యనారాయణం, సంగీతం కె సూర్యనారాయణ గారు. ఇప్పుడు కాలార్చన నృత్య రూపకాన్ని స్వామివారికి నాట్య నీరాజనంగా మనం సమర్పించబోతున్నాము. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని తిలకించి అందరూ మీ మనల్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ప్రేక్షకులకు నమస్కారం. తెలుగువారి సంప్రదాయ నృత్యం కూచిపూడి. ఎన్నెన్నో నృత్య రూపకాలను ఈ సంప్రదాయం అందించింది, అలరించింది. ఇప్పుడు మరో వినూత్న నృత్య రూపకం మీ ముందుకు వస్తోంది. అదే కాలార్చన. నృత్య రూపకాలలో ఇదో విశిష్ట ప్రయోగం. కాలం అటు శాస్త్రవేత్తలకు, ఇటు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలకు అర్థం కాని అంశం. మనం కాలంలో ఉన్నామా? మనలో కాలం ఉందా? జనన మరణాల మధ్య సందేహంలా సంచరించే ఈ కాలం అంతకుముందు ఉందా? ఆ తర్వాత ఏమవుతుంది? ఈ కాలానికి ఆది అంతం ఏమీ లేదా? ఈ కాలాన్ని ఎలా కొలవాలి? ఏ గడియారాలు లేని కాలంలో సూక్ష్మాతి సూక్ష్మం దగ్గర నుంచి కాలం యొక్క అనంత రూపాన్ని కల్పాలుగా, బ్రహ్మకల్పాలుగా, కోటాను కోట్ల సంవత్సరాలుగా ఎలా కొలిచారు? ఇవన్నీ యుగ యుగాల నుండి వస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ నేపథ్యంలో కాలార్చన మీరు చూడబోతున్నారు. సుధా సముద్రంలోని మణిద్వీపంలో శ్రీ లలితాభరా భట్టారిక శక్తిస్వరూపిణి
జగన్మాత. ఆమె ముందు సృష్టి స్థితి లయాలకు అధిపతులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మోకరిల్లి కాలాన్ని గురించి చెప్పమని ప్రార్థిస్తారు. జగన్మాత కాలపురుషుణ్ణి ఆవాహన చేస్తుంది. ఆయన ద్వారా పంచభూతాలు, 6 ఋతువులు, మేష వృషభాది 12 రాసులు వివరించి మరీ చెబుతుంది. అదే కాలార్చన. రచన డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్. నృత్యరూపక నిర్మాణం, దర్శకత్వం నాట్యకళా విశారద, ప్రముఖ చలనచిత్ర నృత్య దర్శకులు శ్రీ కెవి సత్యనారాయణ. ఆలస్యం దేనికి? రండి, కాలంలోకి ప్రయాణిద్దాం. కాలార్చన ద్వారా జగన్మాతను సందర్శిద్దాం. హృదయ
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే దిందాం దొద్దో దిందాం దద్దిగదగదగదగదగదగదిగదగదద్దిత్తగదినదం దిత్తక్కుతం దింతదగిడదాగదగిడదగదిత్తళంగుదళంగుదం ఆహదగిడదగంతగిడదగదిత్తళంగుదళంగుదం దద్దిమిగడదిత్తిమిగడదగదిత్తళంగుదళంగుదం దొద్దో దిందాం దొద్దో దిందాం దద్దిగదగదాగదగిడదగదిగదగదిత్తగదినదం తద్దిత్తగదినదం తద్దిత్తగదినదం అంబాపరాకు దేవి పరాకు మమ్మేలుమా శారదాంబ పరాకు అంబా పరాకు దేవి పరాకు మమ్మేలుమా శారదాంబ పరాకు మూడు మూర్తులకు మూలమైన కూచిపూడిలో వెలసిన బలాపరాకు అంబ పరాకు దేవి పరాకు మమ్మేలుమా శారదాంబ పరాకు ఇరితిగా మిము కోరిన వారిని కవవే కనక దుర్గంబ పరాకు అంబ పరాకు దేవి పరాకు మమ్మేలుమా శారదాంబ పరాకు ఓ ఓ ఓ జననీ అంబ దుర్గాంబ తల్లి అంబ తజం తదం తదిద్దిదం తం 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 దినకృతై దిం 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 దినకృతై తదిత్తం తం దినకృతై త ఈ ప్రకారంబుగా ఇష్టదేవతా ప్రార్థనాద్యనంతరంబున నేడు మాచే ప్రదర్శింపంబూనిన విద్వత్ కవిరాళ్ళ బండి వారిచే విరచితమైన కాలార్చనయను కూచిపూడి నృత్య రూపకంబునకు కథాక్రమం బెట్టిదనినా
శ్రీమన్మంగళకాళికాచరణ రాజీవద్విరేఫంబునై ఓం ప్రామాణ్య ప్రవిశాలకాలగమన ప్రారంభ సంస్థానమౌ సీమాశూన్య పదార్థశక్తియుగళ శ్రీమన్మణిద్వీప వాగ్భామారత్న పదార్చనన్ సలిపెదన్ కాలార్చనోత్సాహినై కమలాసనుని సృష్టి కావ్య విలాసమై బాలబాలకు హృదయ కన్యకారూపమై కాలకాలుని కళాకేళిగా రూపమై తద్దిమ్మి తక్కిడదగతాంగ తద్దన్న తక్క జన్ను తద్దిమ్మి తక్కిడదగతాంగ తద్దన్న తక్కిడదగతాంగ తక్క దన్న తక్కిడదగతాంగ కిడదగతాంగ 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 కమలాసనుని సృష్టి కావ్య విలాసమై కాలపాలకు హృదయ కన్యకారూపమై కాలకాలుని కళాకేళి
సందర్శనం మంత్రమాలా మణిద్వీపజ్వాలా మహారూప శ్రీదేవి సందర్శనం శ్రీదేవి సందర్శనం మంత్రమాలా మణిద్వీప జ్వాలా మహారూప శ్రీదేవి సందర్శనం పాదాల పారాణి పంచభూతములిడగ వేదాలు మూవలై శ్రీనాదముల మోగ తగదినదాం 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 తజ్జడు తజ్జడు జండు తజ్జడు తలంగదగదినదాం 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 ఉపనిషత్తుల మంత్ర వీర్యాల పాడగ కాలచక్రము పరాశక్తి చక్రము కాగా పాదాల పారాణి పంచభూతములిడగ వేదాలు మూవలై శ్రీనాదముల మ్రోగ ఉపనిషత్తుల మంత్ర వీణాల పాడగ కాలచక్రము పరాశక్తి చక్రము కాగా శ్రీదేవి సందర్శనం మంత్రమాలా మణిద్వీప జ్వాలా మహారూప శ్రీదేవి సందర్శనం శ్రీదేవి సందర్శనం మంత్రమాలా మణిద్వీపజ్వాలా మహారూప శ్రీదేవి సందర్శనం నక్షత్రములు సర్వభూషలై మెరియగ రాశి చక్రము భావనేత్రములలో సాగ నక్షత్రముల సర్వభూషలై విరియగ రాశి చక్రము భావనేత్రములలో సాగ ఆరు ఋతువులు స్వాగతములు పలుకగ కాల పురుషుని వైపు కనులు నిప్పెను అదిగో ఆరు ఋతువులు స్వాగతములు పలుకగ కాల పురుషుని వైపు కనులు విప్పెను అదిగో అమ్మా, ఈ కాలపురుషుడు ఎవరు? ఈ కాలప్రమాణమనగానేమి? త్రిమూర్తులారా, దేవతలారా, కాలపురుషుని విశ్వరూపాన్ని చూద్దాం. లేత తామర పువ్వు రేకులో వాడి సూదిని గుచ్చితే అది తామర రేకు చీల్చుకొని పోయే స్వల్పాతి స్వల్ప కాలాన్ని త్రుటి అంటారు. అట్టి 12 త్రుటులు ఒక లవము, అట్టి 12 లవములు ఒక మాత్ర, అట్టి 12 మాత్రలు ఒక విఘడిక, అట్టి 4 విఘడికలు ఒక ఘటిక, అట్టి 60 ఘడియలు ఒక రోజు, అట్టి 30 రోజులు ఒక నెల, అట్టి 12 నెలలు ఒక సంవత్సరం. ఇక యుగ ప్రస్థానం. అట్టి సంవత్సరాలు 4,32,000 అయితే కలియుగం. 2 కలియుగాల ప్రమాణం ఒక ద్వాపర యుగం, అంటే 8,64,000 సంవత్సరాలు. 3 కలియుగాల ప్రమాణం ఒక త్రేతాయుగం, అంటే 12,96,000 సంవత్సరాలు. 4 కలియుగాల ప్రమాణం ఒక కృతయుగం, అంటే 17,28,000 సంవత్సరాలు. కృత, త్రేత, ద్వాపర కలియుగాలు కలిస్తే ఒక మహాయుగం, అనగా 43,20,000 సంవత్సరాలు. అట్టి 14 మహాయుగాలు ఒక మన్వంతరం, అట్టి 14 మన్వంతరాలు ఒక కల్పం, అట్టి 14 కల్పాలు బ్రహ్మదేవునికి ఒక్క రోజు. అట్టి బ్రహ్మకు ఇప్పుడు 50 సంవత్సరాల నిండి 51 సంవత్సరంలో తొలి రోజున తొలి ఘడియన్
తొలి విఘటికన తొలి త్రుటి జరుగుతున్నది. అట్టి బ్రహ్మకు 100 సంవత్సరాలు నిండితే విష్ణుమూర్తికి ఒక రోజు. అట్టి విష్ణువుకు 100 సంవత్సరాలు నిండితే శివునికి ఒక రోజు. అట్టి శివునికి 100 సంవత్సరాలు నిండితే పరాశక్తినైన నాకు ఒక కనురెప్పపాటు. ఇది ఈ కాలం యొక్క ప్రమాణం. ఓం నమో త్రిపుర సుందరికి జై. ఓం నమో త్రిపుర సుందరికి జై. ఓం నమో త్రిపుర సుందరికి జై. ఆహా, ఎంత గొప్పది ఈ కాలమహిమ! దేవి, ఒక్కసారి ఆ కాలపురుషుణ్ణి దర్శించే భాగ్యం ప్రసాదించు. ఓంకారాంతర శక్తి సంజనిత సద్యో భావగాంభీర్యమౌ ఐంకారస్థ విశిష్ట వాగ్విభవ సంయన్నాద సందీప్తమౌ హ్రీంకారాత్మిక కాళికానయనధీహేళా స్ఫురద్రూపమౌ క్లీంకారోదితకాలమూర్తి వెలుగు కీర్తింతుమశ్రాంతమున్ కీర్తింతుమశ్రాంతమున్ కీర్తింతుమశ్రాంతమున్
దీప్తి స్వాగతం స్వాగతం సుస్వాగతం కాలమూర్తి స్వాగతం చైతన్య దీప్తి స్వాగతం అంతటా పంచభూతములైన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి కాలపురుషుణ్ణి ఏ విధముగా అర్చించుచున్నాయో తిలకించండి. గగన నీలిమలోన కదలాడి మెదలాడు నక్షత్రమూర్తికి నవ స్వాగతం యుగ యుగముల కాలమోంకారమై మ్రోగ శబ్ద బ్రహ్మకు దివ్య శుభ స్వాగతం గగన నీలిమలోన కదలాడి మెదలాడు నక్షత్రమూర్తికి నవ స్వాగతం యుగ యుగముల కాలమోంకారమై మ్రోగ శబ్ద బ్రహ్మకు దివ్య శుభ స్వాగతం విష్ణుపదనర్తనన్ వెలుగు వల మ్రోగు కాలమూర్తికి వియద్ధన స్వాగతం విష్ణుపదనర్తనన్ వెలుగు వల మ్రోగు కాలమూర్తికి వియద్ధన స్వాగతం జిష్ణుడై నిత్యరోజిష్ణుడై
छटा शब्दान्वित छविमत् मञ्जीरपाद जातवेद वैश्वानर धनञ्जय जय जय छट छटा शब्दान्वित छविमत् मञ्जीरपाद जातवेद वैश्वानर धनञ्जय जय 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 జల జలమని పిల పిలమని కల కలమని నుడులో సెలయేరుల జలగీతల పులకింతల గడులో చెలరేగి నాల జడులకు విలసిల్లెడి సుడులో సలలితమగు సలిలముగా కలకాలము నీవు జల జలమని బిల బిలమని కల కలమని నుడులో సెలయేరుల జలగీతుల పులకింతల జడులో చెలరేగి నాల జడులకు విలసిల్లెడి సుడులో సలలితమగు సలిలముగా కలకాలము నీవు धरणि मातृ हृदन्तरान्तर ज्वलित स्फूर्ति सन्धाता स्फुरित प्राणमय चरित कालमय गलित गणन संज्ञाता भ्रमण विभ्रमण क्रमण संक्रमण चलन संचलन सूक्ष्मा विमल गंधवती अमल बंधवती नमित रूपवती प्रांगणमा धरणि मातृ हृदन्तरातर ज्वलित स्फूर्ति सन्धाता स्फुरित प्राणमय चरित कालमय कलित गणन संज्ञाता भ्रमण विभ्रमण क्रमण संक्रमण चलन संचलन सूक्ष्मा विमल गंधवती अमल बंधवती नमित रूपवती प्रांगणमा कालमूर्ति स्वागतम् స్వాగతం సుస్వాగతం चैतन्यदीप्ति स्वागतम् స్వాగతం సుస్వాగతం काल
మంగళమూర్తి స్వాగతం చైతన్యదీప్తి స్వాగతం పృథివ్యాపస్తేజవాయురాకాశ పంచభూతములారా సంతుష్టోస్మి. పాదార్థిక ప్రపంచ నిర్మాతలు మీరు. పరాశక్తి జీవశక్తిగా మారిన క్షణం నుంచి నా స్వరూపం మీకు అభివ్యక్తమవుతుంది. నిరంతరం చలన నిశ్చలనాలను కలిగి ఉండే నాకు ఆద్యంతాలు లేవు. నేను మహాకాలుని. ఒక్కసారి కాలగమనాన్ని దర్శిద్దాం రండి. ద్వాదశ రాశులలో విహరిద్దాం రండి. అశ్వనీ భరణీ కృత్తికా పాదం మేషం కువలయమునకు కానుగించు నక్షత్రమేషమిది. పున్నమి చంద్రుడు చిత్రతారతో కన్నుల విందొనరించే అందం మేషం. కాలగమన హయహేషం కాలగమన హయహేషం. కృత్తికారయం రోహిణీ మృగశిరార్ధం వృషభం. శుక్రుడధిపతిగా శక్ర సౌందర్య విక్రమస్ఫురిత వృషభరాశి. శుక్రుడధిపతిగా శక్ర సౌందర్య విక్రమస్ఫురిత వృషభరాశి. రాధతారతో రమణీయముగా ఉన్నమి చంద్రుడు పొడిచే నెల ఇది వృషభం. కాలగమన సుమ సౌరభం కాలగమన సుమ సౌరభం. మృగశిరార్ధం ఆర్ద్ర పునర్వసుత్రయం మిథునం. పూర్ణాద్వైతము ఉనికి పుచ్చుకునే మిథున రాశి. జ్యేష్ఠదార నిజేష్ఠుడైన శశి కూడియందు సుకుమార మాసమిది మిథునం. కాలగమన
పునర్వసు పుష్యమి ఆశ్లేష కర్కాటకం చంద్రుడధిపతిగా సాంద్రశక్తితో కదలియాడు కర్కాటకం ఇదే చంద్రుడధిపతిగా సాంద్రశక్తితో కదలియాడు కర్కాటకం ఇదే అశ్వని తారలు ఔషధాలుగా పున్నమి చంద్రుని కన్నము పెట్టే కర్కాటకం కాలగమన శృంగాటకం కాలగమన శృంగాటకం మఖాపుబ్బ ఉత్తరపాదం సింహం సూర్యుడధిపతిగా శౌర్య గణపతిగా కదలుచున్నది కొదమ సింహమై సూర్యుడధిపతిగా శౌర్య గణపతిగా కదలుచున్నది కొదమ సింహమై శ్రవణతారయే శశిబింబం ధవళ కాంతి విరజుమ్మి వెలుగునది సింహం కాలగమన నరసింహం కాలగమన నరసింహం ఉత్తరాత్రయం హస్తచిత్రద్వయం కన్యా బుధుడు అధిపతిగా పూర్ణ యౌవనిగా కనుల పండుగ కన్య రాశిది బుధుడు అధిపతిగా పూర్ణ యౌవనిగా కనుల పండుగ కన్య రాశిది పూర్వాభాద్రే సర్వాకాశముగా పూర్ణిమాశిశిది పొందిది సమిత కన్యా కాలగమన అనన్య సామాన్య కాలగమన అనన్య సామాన్య చిత్రాద్వయం స్వాతి విశాఖత్రయం తులా శుక్రుడధిపతిగా శోధించే సంచలన రాశియగు తులారా
విశాఖాపాదం అనురాధాజ్యేష్ట వృశ్చికం కుజుడు అధిపతిగా కోరలు పెరిగిన ఆశ్చర్యం ఇది వృశ్చిక రాశి కుజుడు అధిపతిగా కోరలు పెరిగిన ఆశ్చర్యం ఇది వృశ్చిక రాశి కృత్తిక పున్నమి మత్తును గూర్చే భూతేశుని పరిపూర్ణ కాంతి ఇది వృశ్చికం కాలగమనగతి నిశ్చితం కాలగమనగతి నిశ్చితం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢపాదం ధనస్సు గురుడు అధిపతిగా గగన సీమలో నారి సారించు నవ్యధను గురుడు అధిపతిగా గగన సీమలో నారి సారించు నవ్యధను మృగశీర్షే చంద్రనింగళము చేరిడి సుగమపురాసి ధనుస్సు కాలగమనగతి సుమనస్సు కాలగమనగతి సుమనస్సు ఉత్తరాషాఢాత్రయం శ్రవణధనిష్టద్వయం మకరం శనియే అధిపతిగా ఘనరూపమున మందగతినిగను మకర రాశిది శనియే అధిపతిగా ఘనరూపమున మందగతినిగను మకర రాశిది పుష్యమితారయే పున్నమి తోడుగా కాంతి గూర్చు సంక్రాంతి కాంతి ఇది మకరం కాలగమనగతి సుమకరం కాలగమనగతి సుమకరం ధనిష్టాద్వయం శతభిష పూర్వాభాద్రాత్రయం కుంభం శని అధిపతిగా ధననేశ్వరమున కుదురుని నిలిచిన కుంభరాశి
ఉత్తరాభాద్ర రేవతి మీనం గురుడు అధిపతిగా ఊరిని సాగే మెరియు జలజము మీన రాశిది. గురుడు అధిపతిగా ఊరిని సాగే మెరియు జలజము మీన రాశిది. పూర్వ పల్గుని పున్నమి చేరగ సర్వరాశులకు శుభములు పలుకును మీనం. కాలగమన స్వరగానం, కాలగమన స్వరగానం. ద్వాదశ రాశుల గమనం ఇది 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 ద్వాదశ రాశుల గమనం. అవ్విధంబుగ నిరంతరంబు ద్వాదశ రాశి అష్టోత్తర శతపాద సహిత సప్తవింశతి నక్షత్ర గమనుడైన కాలపురుషుడు ప్రకృతి కాంతను ప్రభావితము చేయుచు సకల ప్రాణికోటిలోని చైతన్య శక్తికి సాక్షి మాతృడుగా ప్రసరించుచుండును. అయ్యవసరంబున భూమండలముపై 6 ఋతువులు జీవకోటిని అలరించుచుండును. వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత శిశిర ఋతుకాంతలు పుడమిపై నర్తించు విధం బెట్టిదనినా ఆ ఆ ఆ నరుదించె వాసంతము చివురులెత్తిన తరులు విరుల విరబూయగ పులకలెత్తిన లతలు పువ్వులై మురియగా కప్పురపు పుప్పలై పుప్పొడులు మెరయగా పులకలెత్తిన లతలు పువ్వులై మురి
మనసుకై పుప్పొడులు మెరయగ మధుబిందువుల వాన మనసుపై కురియగ అరుదించె వాసంతము మధుబిందువుల వాన మనసుపై కురియగ అరుదించె వాసంతము వింటికి తుమ్మెదల నాణిని మూర్చి పుష్పబాణుని వేట పూల పొదలను దాటి మల్లె మాధవి దాచి మందార మాలతి ఎదల దాచిడి పై ఎదలనే గురి చూడ కోకిలమ్మలు పాడగా శతకోటి చిలుక కొమ్మలు పలుకగా కోకిలమ్మలు పాడగా శతకోటి చిలుక కొమ్మలు పలుకగా హృదయాల తేనె వీణలు నోగగా హృదయాల తేనె వీణలు నోగగా జగతియే పానపాత్రగా మారగా కాలమే ప్రణయమగును గ్రోలగా అరుదించె వాసంతము చిగురులెత్తిన తరులు విరుల విరబూయగా అరుదించె వాసంతము అరుదించె వాసంతము 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 తోడ దుడుకుగా నడచుచు కడలి వడపోయగా కదలినది గ్రీష్మం ఉడుకున్న డకల తోడ దుడుకుగా నడచుచు కడలి వడపోయగా కదలినది గ్రీష్మం ఎండకను సన్నలో సెలయేటి కన్నెలే చిన్నగా సన్నగా సిగ్గుపడి సాగగా ఎండకను సన్నలో సెలయేటి కన్నెలే సన్నగా సిగ్గుపడి సాగగా ఉన్న మామిడి కొమ్మ కొత్త రుచులను పండి సరస ఫలవంతమై స్వాగతమ్మును పలుక ఉడుకున్న డకల తోడ దుడుకుగా నడచుచు కడలి వడపోయగా కదలినది గ్రీష్మం రాణి కోటికి మేన పరితాపములు రేగ ఉడమి తల్లికి మేన భుగలు చెలరేగ గగన సీమంతినికి కన్నులు మెరమెరలాడ జగత్ ప్రాణుని వీచి చెంచయై చలరేగ ఉడుకున్న డకల తోడ దుడుకుగా నడచుచు కడలి వడపోయగా కదలినది గ్రీష్మం కదలినది గ్రీష్మం కదలినది గ్రీష్మం మెరిసిందదిగో ఉరిమిల్దదిగో భ్రమణ శబ్ద విభ్రాంతుల విగవిగో మెరుపు మెరిసిందదిగో ఉరిమిల్దదిగో అభ్రభ్రమణ శబ్ద విభ్రాంతుల విగవిగో చిటపటదు కనిపడు అటగుటి నట జల చటులాఘోష జటిల జలధరధార సురగంగ కదలి ధరసీమ జేరంగ ధరధరాధర సీమ జల జలోజ్వల సీమ సురగంగ కదలి ధర సీమ జేరంగ
మందాకిని గమన మార్గంబులే మారి రసఝరీ గమకాల ప్రసరించు తమకమున రసఝరీ గమకాల ప్రసరించు తమకమున మెరుపు మెరిసిందదిగో ఉరుము ఉరిమిందదిగో అప్రభ్రమణ శబ్ద విభ్రాంతుల బిగబిగో మెరుపు మెరిసిందదిగో ఉరుము ఉరిమిందదిగో ఉయ్యాలలై సాగి సయ్యాటలను తూగి నేయంపు నీరదం నీల గగనములోన ఉయ్యాలలై సాగి సయ్యాటలను తూగి నెయ్యంపు నీరదం నీల గగనములోన అలలుగా సాగింది కలలుగా జారింది నిలచి కురిసిన వేళ పులకలను మురిసింది అలలుగా సాగింది కలలుగా జారింది నిలిచి కురిసిన వేళ పులకలను మురిసింది మెరుపు మెరిసిందదిగో ఉరుము ఉరిమిందదిగో అప్రభ్రమణ శబ్ద విభ్రాంతుల బిగబిగో మెరుపు మెరిసిందదిగో ఉరుము ఉరిమిందదిగో అరుగంటే వర్ష ఋతువు అరుగంటే వర్ష ఋతువు అరుగంటే వర్ష ఋతువు అరుగంటే వర్ష ఋతువు
రసరాజ్య సామంతిని హేమంత సీమంతిని రసరాజ్య సామంతిని రమణిక భరీభరపు పూబంతివి కమనీయ కేదార సంక్రాంతివి హేమంత సీమంతిని రసరాజ్య సామంతిని తెలవార చలియంచు నిలు ముందు రచించె రమణియోర్తుక రాత్రి రంగవల్లి పరువాతగళమెత్తు హరిదాసుಗಳ రాగమున దీర్ఘములగు కీర్తనల నల్లి తలగుడ్డవడి జుట్టి పొలమేగు హలధారి ఎదలోన మెదలు సంపదల వల్లి కొక్కరో కోయంచు నిక్కి కూయుచు కోడి పందెముల చిందు ఆనందవల్లి హేమంత సీమంతిని రసరాజ్య సామంతిని హేమంత సీమంతిని రసరాజ్య సామంతిని అరుదిల్చె హేమంత ఋతువు అరుదిల్చె హేమంత ఋతువు అరుదిల్చె హేమంత ఋతువు అరుదిల్చె హేమంత ఋతువు ఋతువుల తుది బిందువైన శృతిమెత్తని కాలంలో చైతన్యం శిరసు వంచి శిశిరంగా మారింది. ఋతువుల తుది బిందువైన శృతిమెత్తని కాలంలో చైతన్యం శిరసు వంచి శిశిరంగా మారింది. అపర్ణగా తపము చేసి ఆదిమూర్తి శివునికై ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇందిరగా ఎదురు చూసి ఎద చేరగ విష్ణువుకై ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ గీర్వాడిగ నోరారగతి శృతికై పిలువ సాగే ఓం నమో హిరణ్యగర్భాయ ఓం నమో హిరణ్యగర్భాయ ఓం నమో హిరణ్యగర్భాయ అపర్ణగా తపము చేసి ఆదిమూర్తి శివునికై ఇందిరగా ఎదురు చూసి ఎద చేరగ విష్ణువుకై గీర్వాడిగ నోరారగ శృతికై పిలువ సాగి ముగురమ్మల రూపమ్ముగా ముదిత శిశిరమెదురు చూచి ముగురమ్మల రూపమ్ముగా ముదిత శిశిరమెదురు చూచి ఋతువుల తుది బిందువైన శృతి మెత్తని కాలంలో చైతన్యం శిరసు వంచి శిశిరంగా మారింది. ఋతువుల తుది బిందువైన శృతి మెత్తని కాలంలో చైతన్యం శిరసు వంచి శిశిరంగా మారింది. విషయమొకటి విషమిస్తే బ్రతుకన్నది మరణించదు. ఒక్క చుక్క తెగిపోతే గగనం శూన్యం కాదు. రాలిన పువ్వులు చూసి వృక్షం వావురమంటే రాలిన పువ్వులు
ఆహా, ఏమి ఈ కాలమహిమ! పంచభూతములు, 12 రాసులు, 6 ఋతువులు కాలపురుషునితో సంచరించు విధం. ఆహా, ఎంత అద్భుతం! కాలపురుష, నీకు అభివందనం. ఇది అంతయు ఆ మహాదేవి త్రిపుర సుందరి అద్భుత సృష్టి. అపార శక్తి సమన్వితం వై, నిత్య చైతన్య స్వరూపిణి అయి, సమస్త శక్తులకు అధినేత్రి అయి, విశ్వవ్యాప్తమైన శ్రీ మహాత్రిపుర సుందరిని దర్శించి తరిద్దాం. స్వరూప వివేక ప్రదాత రుచి ప్రస్థర ప్రాంతరోలంబ గీత విచిత్ర స్వరూప వివేక ప్రదాత రుచి ప్రస్థర ప్రాంతరోలంబ గీత అచింత్యం ప్రమోహం మహాంబా సమస్తం సుచిత్రాతిరేకం విశుద్ధం శుభాంతం అచింత్యం ప్రమోహం మహాంబా సమస్తం సుచిత్రాతిరేకం విశుద్ధం శుభాంతం అనంతాదిరూపా దిగంత ప్రలాపా మహాకాలజాలస్థ సంభ్రాంతి దూరం మహాదేవ హృద్భావ సమ్యక్ విసారం మహాశక్త శక్తి నమస్తే నమస్తే మహాదేవ దేవి నమస్తే పునస్తే నమస్తే పునస్తే మహాదేవ దేవి నమస్తే పునస్తే సర్వమంగళమాంగళ్యే శివే सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते నమోస్తుతే
శాంతి శాంతి శాంతి. ఇంతవరకు నాద నీరాజనం కార్యక్రమంలో ఏలూరు వాస్తవ్యులు కళారత్న కేవి సత్యనారాయణ గారి బృందంచే కాల అర్చన వీక్షించాం కదండి. వీరికి వీరి బృందానికి శ్రీవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపటి నాద నీరాజనం కార్యక్రమంలో బెంగళూరు వాస్తవ్యులు డాక్టర్ మాళిని రవిశంకర్ గారి బృందంచే భరతనాట్యాన్ని తప్పక వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.